చూసుకుంటే కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారి పాలన మొత్తం చూసుకుంటుంటే దేశాన్ని అభివృద్ధి చేద్దాం అనే దశలో పోతున్నట్టు అందనమాట. ఖచ్చితంగా ఈ 4 ఏళ్ళు మనం చూస్తాం. ఆయన డిప్యూటీ సీఎం కానీ చూడండి ఎన్నెన్నో మార్పులు తీసుకొస్తాడు ఆయన. ఏం నచ్చింది నీకు ఇంతవరకు పాలనలో? నీకు నీ పర్సనల్గా ఏం నచ్చింది? నాకేందంటే పర్సనల్గా ఇంతవరకు చేసిన దాంట్లో అయినా అక్కడ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా వెంటనే అక్కడ పోవడం, ఆ పేద ప్రజలకు ఎవరన్నా ప్రాణాలు పోయినా ఏదైనా ఆర్థికంగా నష్టమైనా వెంటనే వాళ్ళకి మాకు ఇది పోయిందంటే వెంటనే సహాయం చేస్తాడు. అది చాలా బాగుందన్నమాట. ఓకే, చాలా వరకు అన్న నువ్వు నిజం చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటి పాలనలో? పాలనలో తేడా ఏంటంటే ఇద్దరు సమానంగా చేస్తారు, బాగానే చేస్తారు ఇద్దరు. కానీ ఏంటంటే కొంతమంది అధికారం ఉంటే చేస్తారు, కొంతమంది అధికారం లేకపోతే చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారం లేకపోయినా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి జిల్లా ఉంది, ఒక జిల్లానే వాళ్ళ నాన్నగారి పేరుది కాబట్టి చేస్తాడు అతను. ఇతను వచ్చి చేస్తాడు. ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఆల్ ద బెస్టే. వాళ్ళిద్దరిలో ఎవరు చేసినా కూడా ఓకే అందరికీ. అంటే మన లోకేష్ గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రోడ్లు చాలా బాగున్నాయి, ఫ్లైట్లో కాకుండా కార్లలో రండి చాలా బాగుంటుంది అన్నాడు. ఏం చెప్తారు దానికి? అది ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏంటంటే రోడ్ల గురించి సరిగా పట్టించుకుపోవడం, అంటే దేశం మీద అంటే ఆర్థికంగా దేశం మీద ఈ కంపెనీలు కానీ ఈ రోడ్లు కానీ ఈ భవనాలు కానీ దృష్టి పెట్టకపోవడం మైనస్ అయింది. ఓన్లీ సంక్షేమ పథకాల మీద అనమాట. అది ఏముందంటే కొద్దిగా మైనస్ అయింది అంతే. అది కానీ గత ప్రభుత్వం ఏం చేయాలంటే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాల మీద కూడా దృష్టి పెట్టుంటే బాగుంది. కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు లాస్ట్? ఆయన నిరంతరం పేద ప్రజల కోసం శ్రమించే ఒక మనిషి అంతే. పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది అన్న? పవన్ కళ్యాణ్ గారి పాలన అయితే మాత్రం చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా బాగుంది డెఫినెట్గా. మొన్నే మనం రీసెంట్గా కూడా చూసాం, ఆయన పిఠాపురంలో కొంతమందిని వెలివేశారు, సనాతన ధర్మాన్ని ఫాలో చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నాకైతే ఆ విషయంలో చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఒక వర్గాన్ని వెలేసి వాళ్ళకి ఏమీ ఇవ్వకూడదు అది సనాతన ధర్మం పాటిస్తున్న మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రాంతం పిఠాపురం నుంచి మొదలవడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అన్న. ఓకే, సో కళ్యాణ్ గారిని చూస్తున్నామన్నా, కొడుకుకు బాలేకపోయినా ప్రజల కోసం ఉన్నాడు, ప్రజల మధ్యలో ఉన్నాడు. ఎలా అనిపించింది? ప్రజాసేవలో ఉన్నాడు కాబట్టి ప్రజల కోసం ఉన్నాడు అనిపించింది. తప్పదన్న ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా కష్టాలు పడ్డ వాళ్ళే. వాళ్ళ ఇంట్లో కష్టాలు అంటే అవసరాలు ఎన్నున్నా కానీ ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చారు కాబట్టి కొంతమందిలో ఏమో పక్కన పెడితే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రజాసేవలు అయితే ముందుంటారు. ఓకే, రాబోయే రోజుల్లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి కళ్యాణ్ గారు? అది చంద్రబాబు నాయుడుతో కలిసి ఉంటే మాత్రం ఈ జన్మకి పవన్ కళ్యాణ్ ఆయన సీఎం అవ్వలేడు. సో ఆయన సపరేట్గా వచ్చి విడిపోయి పోటీ చేస్తే ఏమన్నా అవ్వే అవకాశం ఉంటుంది అన్న. అంతే. ఎందుకు చంద్రబాబు దగ్గర కాలేదా? చంద్రబాబు దగ్గర కావాలి అంటే లోకేష్ అవ్వాలంటే ఆయన ఒక 4-5 సార్లు గెలవాలి. ఈ లోపు మన పవన్ కళ్యాణ్ గారికి ఒక 80-90 సంవత్సరాలు వస్తాయి. సో ఆ టైంలో ఇంకా ఈయన కూడా కష్టపడలేరు. సో రిటైర్మెంట్ తీసుకునే ఏజ్ వచ్చేస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు బతికుండగా తన కొడుకుని లోకేష్ని సీఎం అని చేసుకోవాలనుకుంటాడు. అది ఒక 3 సార్లు 4 సార్లు అవ్వాలి. సో లోకేష్ అయితే సీఎం అవుతాడని నమ్మకం అయితే అది నాకు కాదు కదా, ఈ వీడియో చూసిన ఒక్కడ కూడా ఉండదు. సో అవ్వకుండా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయనివాడు చంద్రబాబు నాయుడు గారు. సో అదనమాట అన్న. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాలన అన్స్టాపబుల్ అండి. ఆయన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుని వెళ్తాంలో చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా కీలక పాత్ర పోషిస్తూ ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులుగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఇష్టమైన నాయకుడు. నేను చూస్తుంటాను, నేను సభలో కూడా పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ఆయన ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చినట్టున్నాడు. బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఓకే, సో ఎక్కడ చూసినా కళ్యాణ్ గారి పేరు గట్టిగా వినపడుతుంది. సో ఎలా అనిపిస్తుంది అన్న? ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటారు. 100% అండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టేట్ లీడరే కదా, ఆయన సెంట్రల్ లీడర్. ఆయన అవసరం దేశానికి చాలా ఉంది. అదిగాక ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి యుద్ధ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి అవసరం ప్రధానమంత్రి గారికి చాలా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన యావత్ నేషనల్ లీడర్ ఆయన అంటే ప్రతి ఒక్కరూ ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఓకే, సో రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అన్న కళ్యాణ్ గారి క్రేజ్? అంటే ఎందుకంటే మూవీస్లో కూడా అడుగు పెట్టాడు, షూటింగ్ కూడా డేట్లు ఇచ్చారు హరిహర వీరమల్లి. అటు మూవీస్ చేయాలా, ఎందుకంటే ఇటు రాజకీయం చేయాలి. ఇప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఆయన పిఠాపురం ఎమ్మెల్యే ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు ఆయన నెరవేర్చుకుంటూ
అలాగే సినిమాలు కూడా తీయాలి. ఇప్పుడు బాలయ్య బాబు ఉన్నాడు, హిందూపురం ఎమ్మెల్యేగా సినిమాలు చేస్తున్నాడు, అదే రాజకీయం చేస్తున్నాడు, అలాగే సినిమాలు చేస్తున్నాడు. అంటే అటు ఫ్యాన్స్ని కూడా ఆనందపరచాలి కాబట్టి రెండూ తీయాలి. ఇప్పుడు అతనికి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఒకవైపు ఇన్కమ్ రావాలిగా, ఆయన సేవా కార్యక్రమాలు చేయాలంటే ఇంకో సైడ్ ఇన్కమ్ అనేది ఉండాలిగా. సినిమాలే చేస్తేనే ఆయనకి ఏదైనా రూపాయి వచ్చేది. సినిమాలో తీయాలా, ఇటు రాజకీయంగా ఉండాలి.